నువ్వు అదంతా ఒక పెద్ద సమస్యగా అనుకోవద్దు. అది కూడా వాడి విషయంలో. నువ్వు రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకున్న తర్వాత వాడన్నీ మర్చిపోయి ఉంటాడు. వాడి గురించి నాకు తెలీదా ఏంటి? కానీ ఇది ప్రతిసారి జరిగేలా అనిపించడం లేదు. కానీ ఈసారి నన్ను నేనే కంట్రోల్ చేసుకోలేకపోయాను. వచ్చిన టెన్షన్లో ఏది పడితే అది వాగేశాను. వాడు చాలా బాధపడి ఉంటాడు కదా. ఎవరు చెప్పారు? వాడప్పటి నుంచి అంతే. వాడికి నచ్చిన వాళ్ళు వాడిని ఎంత కోప్పెట్టినా, ఎన్నిసార్లు గొడవపడినా వాడికి వాళ్ళ మీద కోపం రాదు. నేను మా అమ్మ ఎంత తిడతామో తెలుసా? తర్వాత మెచ్యూరిటీ తక్కువే, నేను ఒప్పుకుంటాను. మీకు పిల్లలు పుడితే అంతా సర్దుకుంటుంది. ఏమైంది? ఏంటి, దానికి మీరు ఇంకా ప్లాన్ చేయలేదా? 2-3 సంవత్సరాలు అవ్వాలని అనుకుంటున్నారా? సడన్గా వద్దని అనుకున్నాం. ఫినాన్షియల్గా కొంచెం కూడా సెటిల్ అవ్వకుండా పిల్లలు అవి ఇవని. అది మాత్రమే కాకుండా పేరెంటింగ్ చాలా ఈజీ అనే విషయం కాదు కదా.